అలాంటి స్త్రీ ప్రభువుకి ఎలా లోపడుతున్నారు? ఇక్కడ కూర్చున్నారు. మీ అందరూ ప్రభువుకు లోపడుతున్నారా? లోపడుతున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే సైలెన్స్గా కూర్చున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే కింద కూర్చున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే బైబిల్ చేత పట్టుకున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే పాటలు పాడుతున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే వాక్యాన్ని వింటున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే కానుకనిస్తున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే మీరు సంఘంలో ఏ పని ఉన్నా మీరు చేస్తున్నారు. ఇవన్నీ దేని కొరకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నారు? పాస్టర్ అని అనుకుంటాను చేస్తున్నారా? కాదు. అమ్మా మేము ప్రభువు నమ్ముకున్నాం కనుక ఇవన్నీ చేస్తున్నామంటారు. ప్రభువుకు లోబడ్డారు, ఇన్ని చేస్తున్నారు. మీరు ప్రభువుకు లోబడి ఇన్ని చేస్తున్నారు. ప్రభువుకు లోబడాలంటే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన కలవరసులు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ఆఖరి రక్తపట్టు వరకు నా కొరకు కార్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక నాకు రక్షణ వచ్చింది కనుక ఆయనకు నేను లోబడాలి. ఇది బాగా ఉంది. నా భర్త నా కొరకు ప్రాణం పెట్టాడా? నా ప్రాణం తీస్తున్నాడండి. నా ప్రాణం తీసి నా భర్తకు నేను ఎలా లోబడాలి? ప్రశ్న జాగ్రత్తగా వినాలి. నన్ను వేధించే భర్తకు నేను ఎలా లోబడాలి? నన్ను అవమానపరిచే భర్తకు నేను ఎలా లోబడాలి? నన్ను కన్నీళ్లు కార్పించిన భర్తకు ఎలా లోబడాలి? నన్ను బాధ పెట్టిన భర్తకు నేను ఎలా లోబడాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయా? ఆ మధ్యకాలంలో మీరు చూశారు ఒక న్యూస్. ఒక వ్యక్తి తన భార్యను ఎంత కిరాతకంగా చంపాడో మనం చూసాం. ఎలా చంపాడు? మటన్ కొట్టి కత్తి తీసుకొని తన భార్యను అతి కర్కశంగా ముక్కలు చేసి, ఎలా ముక్కలు చేసి, ఆ ముక్కలని చేశాడంటే ఒక పెద్ద కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎప్పుడైనా ఇలాంటి వింటామని మనం ఎప్పుడైనా అనుకున్నామా? వింటామని, ఇలా జరుగుతుందనే ఎప్పుడైనా విన్నామా? ఎటు వెళ్ళిపోతుందండి ప్రపంచం. కానీ అలా చేయడానికి ముందు ఇతను ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేశాడట. ఎలా చంపారు? స్త్రీలు కూడా పురుషులు ఎలా చంపుతున్నారంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తిని చంపి నడి రోడ్డు మీద ఉరితాడేసుకొని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద ఉరేసిన స్త్రీ ఈ మధ్య న్యూస్లో మనం చూసాం. చెప్పినాను 3వ నంబర్. ఒక స్త్రీ తన భర్తను చంపి ఉరితాడు వేసి ఆ నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నడి రోడ్లో ఊరేసేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు? భర్త తాగుబోతూ, భర్త తిట్టుబోతని ఎంత భయంకరంగా. అదిగో న్యూస్, క్రైమ్ న్యూస్. బాబోయ్, భర్తను నడి రోడ్డు పైన ఉరివేసి చంపిన భార్య. నేను రాసుకొని వచ్చింది కాదు ఇది న్యూస్. ఇంకొక భార్య ఏం చేసింది తెలుసా? ప్రియుడి మోజులో పడి. ఎవరి మోజులో? రాకూడదండి. భార్య భర్త వీరిద్దరి మధ్యకి 3వ వాడు రాకూడదు. అవ్వ ఆదా 3వ వాడు వచ్చాడు. ఏమైపోయింది? ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. శాపం కొని తెచ్చుకున్నారు. అందుకే భార్య భర్త 3వ వాడు ప్రియుడు వాడు ఎంటర్ అయ్యేసరికి ప్రియుడు మోజుతో ఏం చేసిందంటే ఈ భార్య భర్తని ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములు వేసి సిమెంట్ వేసి మూతేసిందండి. కనపడుతుందా? ఇంకొకటి 4వది జూమ్ చేయి, కొంచెం కిందికి తీసుకో. భర్తను చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో కట్టిపెట్టిన భార్య లవర్తో కలిసి హత్య. అంటే స్త్రీలు మేమేం తక్కువ? పురుషులు ఈ విధంగా చెప్తుంటే, పురుషులు కుక్కర్లో ఉడకబెడుతుంటే మేము డ్రమ్ములైనా దాచిపెడతాము. అంటే మేమేం తగ్గేదే లేదు. అందరూ పుష్పాలైపోతున్నారు. తగ్గేదే లేదు. అంటే ఎలా చంపుతున్నారు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. నో, ఇలా చేయకూడదు.